హ్యాపీ దివాళీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో నేను ఈసారి దీపావళి కోసం 10 డేస్ ముందు నుంచే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశానన్నమాట. సో నేను ఎంత ప్లాన్ చేశానంటే అందులో ఓన్లీ 50% మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలిగిన. ఫస్ట్ అయితే అక్షయ పాత్రలు ఎక్కువ కొనేసుకుందాం అనుకున్నా, అదే వాటర్ వేసి పూలు వేసి డెకరేట్ చేయడానికి. కానీ 2 తీసుకున్నా. ఒకటైతే పెద్ద టాటాయిస్ ఒకటి తీసుకున్నా, ఒకటి నార్మల్గా 4 ఏమంటారు వినాయకుల్లో వచ్చి పైన వాటర్ వేసుకునే పాట్ లాగా ఉంది, అదొకటి తీసుకున్నా. ఇంకా తర్వాత ఈ టీ లైట్ క్యాండిల్స్ ఒక 100 తీసుకున్నా, 100 వరకు తీసుకున్న. తర్వాత మట్టి దీపాలు, ఎందుకంటే మెయిన్గా మనం వెలిగించాల్సిన మట్టి దీపాలే కాబట్టి మట్టి దీపాలు తీసుకున్నా. సో అన్నీ తీసుకొని నీట్గా 4కే స్టార్ట్ చేశానండి. నిదానంగా అంటే స్లోగా అయినా నీట్గా చేసుకోవాలని 4కే స్టార్ట్ చేసి ఇల్లంతా డెకరేట్ చేయడం స్టార్ట్ చేశాను. మెల్లగా ఇలా నా దగ్గర ఆల్రెడీ కృష్ణుడు అమ్మవారు ఉన్నారనమాట. సో వాళ్ళని పెట్టేసి యాక్చువల్లీ వాళ్ళని కింద పెడదాం అనుకున్నా, వద్దులే పైన అక్కడే నీట్గా డెకరేట్ చేసా. ఇక్కడ ఒక చిన్న ముగ్గేసాను దేవుడి ముందు దగ్గర పువ్వులతోనే. సో దేవుడి దగ్గర కూడా మంచిగా పువ్వులతో అలంకరించి దీపాలు పెట్టాను. ఇక్కడ సిస్టమ్స్ దగ్గర కూడా కొన్ని చిన్న చిన్న దీపాలు వెలిగించా. ఆ తర్వాత మా ఆయన టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద కూడా దీపాలు వెలిగించాను. తర్వాత హాల్లో కూడా ఒక మంచి ముగ్గేసి ఈ పెద్ద దీపాలు ఉంటాయి కదా, వాటి చుట్టూ డెకరేట్ చేశాను అనమాట. ఇటొకటి పెట్టి ఇటొకటి పెట్టి చాలా బాగుంది. ఇంకా ఇవి ఏమంటారు వాటర్లో వేసే దీపాలు తీసుకున్నాను అనమాట. అవి ఏంటంటే వాటర్లో వేస్తే వెలుగుతాయి, అవి చాలా బాగున్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. అవి ఒకటి లైట్స్ ఉన్నాయన్నమాట, జస్ట్ ఇట్లా ఆన్ చేస్తే లైట్స్ వెలుగుతాయి, అవి ఒకటి తీసుకున్నా. ఇలా చాలా బాగా డెకరేట్ చేసుకున్నా. ఇంకా పైన దీపాల్లాగా ఉండే లైటింగ్ చేసా, బాల్కనీలో కూడా లైట్స్ వేసేసాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ ఇంకా బాగా చేసి ఉండాల్సింది. బట్ ఇక మా చిట్టి తల్లి తులసి చెట్టు దగ్గర కూడా దీపాలు పెట్టేశాను. ఇలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాండి ఈసారి దీపావళి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Once again, happy Diwali.